నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు కళానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు కళానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను.
చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి కూడా. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా సహవాసమా, మరి ఈస్టర్ తర్వాత ఆదివారం సాధారణంగా తల్లుల ఆదివారం ఆరాధన జరిగించుకోవడం అనేది సాంప్రదాయం. అయితే మన స్త్రీ సమాజం వారు సిద్ధపడడం కోసం బహుశా వారికి ఉచితమైతే మే నెల 2వ వారంలో మొదటి వారం సంస్కారం ఉంటుంది కాబట్టి తల్లుల ఆదివారం మే నెల 2వ వారం జరిగించుకుందాం. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడవలసిన కూర్చుని ఇంతవరకు క్వైర్ పాటలు పాడిన బిడ్డలను బట్టి, అలాగే ప్రత్యేకమైన పాటలు పాడిన బిడ్డలను బట్టి, ప్రార్థన చేసిన బిడ్డలందరిని బట్టి ప్రభు నామానికి వందనాలు. అలాగే చేరొచ్చిన దేవుని బిడ్డలని అందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. అందరికీ నిండు వందనాలండి. క్రీస్తునాడు లేచెను, క్రీస్తునాడు లేచెను, క్రీస్తునాడు లేచెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో దేవుడు మరొక ఈస్టరు పర్వదినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక చిన్న మాటను పరిచయం చేసి ప్రధానమైన వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి, చాలండి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం అవి యథాలాపంగా రాయబడ్డాయేమో అనుకున్నట్లుగా ఉంటాయి. కానీ వాటి వెనకాల ఎంతో చరిత్ర, ఎంతో మర్మము దాగి ఉంటాయి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు మన అంశం పునరుత్థాన ఫలం అనే అంశాన్ని ధ్యానిద్దాం. దానికి గాను లూకాసు వార్త 24:1లో మొట్టమొదటిసారి ఆదివారమున తెల్లవారుచుండగా అనే మాటను పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది. ఇంకొకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనంలో కూడా ఆ యోహాను సువార్త 21 చూడండి, ఆదివారమున ఇంకను, చాలండి. అలాగే 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం కూడా చూడండి, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఇంటి తలుపులు మూసినప్పుడు యేసు ప్రత్యక్షమయ్యారు. 26వ వచనం కూడా చూడమ్మా, అదే అధ్యాయం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా. ఎందుకు ఈ మాటలు నేను చదివిస్తున్నానంటే, అక్కడ యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయం మొదటి వచనం, ఆదివారమున చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియకు యేసు ప్రత్యక్షం అవటం. 19వ వచనంలో మరలా ఆదివారము సాయంకాలమున శిష్యులకు యేసు ప్రత్యక్షం అవటం. 26వ వచనంలో 8 దినములైన తర్వాత అన్నప్పుడు కూడా మనం లెక్క పెట్టుకుంటే ఆదివారం నుంచి మళ్ళా ఆదివారమే వస్తుంది, అది కూడా ఆదివారం. ఇన్నిసార్లు ఆదివారం యొక్క ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ప్రస్తావించబడినది అని గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజు ఆయన చనిపోయారు. ఇది జగమెరిగిన సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజు, ఆ శుక్రవారం యూదులు ఒక పండుగ ఆచరించారు. అది పస్కా పండుగ. అది పస్కా పండుగ అనగా పస్కా పండుగ యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో జరిగిందని మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. తదుపరి రోజు ఏమిటండి? శుక్రవారం అయిపోయిన తర్వాత నిన్నటి రోజు ఏమిటి? శనివారం. దేవాది దేవుడు సృష్టిని చేసినప్పుడు 6 దినముల్లో సృష్టిని చేసి 6వ రోజు మానవుని చేసి, ఆదికాండంలో చదువుతూ ఉంటాం మనం, ఆ 7వ రోజు ఆయన విశ్రమించెను, 7వ రోజుని పరిశుద్ధపరిచెను. 7వ రోజు అంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినంను ఆయన లేకపోతే ఆశీర్వదించెను అని ఆదికాండంలో చదువుతూ ఉంటాం. అంటే దేవుడు పాత నిబంధనలో
విశ్రాంతి దినం అంటే శనివారమే ప్రియమైన బిడ్డ. విశ్రాంతి దినం అంటే ఆదివారం మనం ఆరాధన చేసుకుంటాము కాబట్టి ఆదివారం పునరుత్థాన దినం. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? శనివారమే. దేవాది దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా ఒక ఆజ్ఞగా విశ్రాంతి దినాన్ని గురించి రాయించాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము అని రాయించడా లేదండి? రాయించాడు కదా విశ్రాంతి దినం. కాబట్టి పాత నిబంధనలో యూదులకు యేసయ్యకి మధ్యన చాలాసార్లు వివాదం వచ్చింది కూడా. యేసయ్య ఈ యొక్క విశ్రాంతి దినాన్ని అన్నట్టుగా శనివారం రోజు ఏ పని చేయకూడదు యూదుల లెక్క ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం. అయితే యేసయ్య కొన్ని స్వస్థతలు చేశారు కాబట్టి ఆ స్వస్థతలు చేసిన కారణంగా యేసయ్య మీద యూదులు పగబట్టారు. సరే, ఇలా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం 3 గంటలకు ఆయన కన్ను మూశారు. ఆయన యొక్క సమాధి ఏ టైంలోగా అయిందంటే, మనం ఒకవేళ రెఫరెన్స్ కనుక చూసే సమయం కాదు కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభు నేను చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూస్తే లోకా 24:23లోనే లోకా 23, 52, 53, 54 నేను చదువుతున్నాను చూడండి, మనకి సమయం లేదు. లోకా 23, 52, 53, 54. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దాని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు ముందు ఎన్నడూనూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును అని అక్కడ లోక చాలా స్పెసిఫిక్గా రాసుకొస్తూ ఉంటాడు ఎప్పుడు. ఎందుకంటే చాలా పండితుడు, వైద్యుడు, చాలా స్కాలర్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు 3 గంటలకు చనిపోతే యేసు ప్రభు యొక్క సమాధి 6 గంటల లోపు జరిగిపోవాలి. 6 గంటలు, శుక్రవారం 6 గంటలు దాటితే సమాధికి అనుకూలత ఉండదు. ఎందుకు అనుకూలత అంటే యూదుల లెక్క ప్రకారం మనకి మధ్యాహ్నం రాత్రి 12 దాటితే కొత్త రోజు వచ్చినట్టు. ఇప్పుడు ఈ రోజు రాత్రి 12 దాటితే కనుక డే మనకు మారుతూ ఉంటుంది, సోమవారం వస్తూ ఉంటుంది. కానీ యూదుల లెక్క ప్రకారం ఏమిటంటే సాయంత్రం 6 గంటలకి కొత్త వేరే రోజు వచ్చేసినట్లు లెక్క వేసుకుంటారు. ఇప్పటికి కూడా సాయంత్రం 6 గంటలకే, ఇప్పుడు ఆదివారం సాయంత్రం 6 అయింది అనుకోండి, వాళ్ళకి ఏ రోజు వచ్చినట్టు లెక్క అంటే ఇంకా సోమవారం ఎంటర్ అయిపోయినట్టు అనమాట. వాళ్ళ లెక్కే కాదు, మనలో కూడా ఎవరైనా కొత్త పెళ్లి కూతుర్ని తల్లిగారింటి నుంచి అత్తగారింటికి పంపుతున్నారు అనుకోండి, సోమవారం సాయంత్రం 6 గంటల్లో పంపించేస్తారు. అప్పుడు ఏమంటారు మీరు పెద్దోళ్ళు? బాబు మంగళవారం పొద్దు వస్తుంది అంటే, నేను పంచాంగం చెప్పట్లేదు సమ్మా, ఆశయారు మంచి రోజులు చెడ్డ రోజుల గురించి చెప్పారని చెప్పకండి మళ్ళీ. అంటే మనం ఎలా ఉదాహరిస్తాం, మనకి కూడా ఆ సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. మంగళవారం పొద్దు వచ్చేస్తుంది కాబట్టి త్వరగా బయలుదేరండి అని పెద్దలు అంటే అర్థమైంది. సాయంత్రం 6 దాటుతుంది, ఇంకా క్యాలెండర్లో డేట్ 12 దాటలేదు, మనకి 12 లేకపోతే 1 గంట దాటలేదు. కానీ పెద్దలు ఏమంటారంటే మంగళవారం పొద్దు వచ్చేస్తుంది అంటే. కాబట్టి అలాగే శుక్రవారం 6 దాటి సాయంత్రం 6 దాటితే విశ్రాంతి దినం వచ్చేస్తే కనుక ఏ పని చేయకూడదు, ఆ రోజు సమాధి చేయకూడదు, ఆ రోజు అంతా కూడా మరి కామ్గా ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారిని సాయంత్రం 6 లోపే అరిమతి యోసేపు సమాధిలో ఉంచారు. శనివారం అంతా పూర్తిగా ఆయన సమాధిలో ఉన్నారు. ఈ విషయం ఏం నేర్పుతుందంటే యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా విశ్రాంతి దినాన సమాధిలో విశ్రమించారు. ఆయన పరిచర్య అంతా ముగిసిపోయింది, ఆయన శిలువ శ్రమ అంతా ముగిసిపోయింది, ఆయన మరణ వేదనలు ముగిసిపోయాయి, ఆయన ప్రాణం విడిచారు. ప్రాణం విడిచి సమాధి చేయబడి శనివారం పూర్తిగా ఆయన ఎక్కడున్నారండి? ఆయన సమాధిలో ఉంచారు. తద్వారా విశ్రాంతి దిన చట్టాన్ని ఆయన ముగించారు. ప్రతిదిన బిడ్డ ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చారు. శనివారం పూర్తిగా ఆయన సమాధిలో ఉంచబడటం ద్వారా విశ్రాంతి దిన నియమము పూర్తిగా నెరవేరింది. అట్ ది సేమ్ టైం ఇక మీదట విశ్రాంతి దినము కాకుండా ఆదివారం యేసు ప్రభు ఎప్పుడు లేచారంటే ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి లేచినట్లుగా, మరణాన్ని జయించి లేచినట్లుగా వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మనకి. చూడండి, ఆయన ఎప్పుడు సమయం మనకి మెన్షన్ చేయబడలేదు, కానీ లోకా 24:1 చూస్తున్నప్పుడు ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు సిద్ధపరుచుకున్న సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆ సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చూడండి, అప్పటికే యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు? లేచి ఉన్నారు. ఒక విషయం అంటారా ప్రజల బిడ్డారా? ఒక విషయం అనండి, క్రిస్మస్ పండుగ అంటే అందరికీ కూడా సంతోషం, సంబరం. క్రిస్మస్ పండుగలో దైవ కుమారుడు భూలోక బాట పట్టాడు. క్రిస్మస్ పండుగ అంటే ఏమిటంటే
దైవ కుమారుడు భూలోక బాట పట్టాడు. ఈస్టర్ పండుగలో మనుష్యులమైన మనందరినీ ఆ దైవ కుమారుడు పరలోకానికి బాట చూపించాడు. పరలోకానికైనా బాట చూపించారు. చాలాసార్లు మన జీవితంలో కొంతమంది అంటూ ఉంటారు, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి ఈ రోజుల్లో మీ యొక్క పోస్టింగ్స్లో, జీవితం అనేది ఐస్ క్రీమ్ లాంటిదిరా బాబు, నువ్వు తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. కాబట్టి జీవితం ఉన్నది ఎంజాయ్ చేయటానికి, జీవితం ఉన్నది చక్కగా ఆడి పాడి చక్కగా ఆస్వాదించడానికి, ఆనందించడానికి. ప్రియదేవుని బిడ్డలారా, కొంతకాలం లోకంలో ఏమనుకున్నారంటే యేసు ప్రభు వచ్చే వరకు కూడా, లేకపోతే చాలా మంది మనుషులు ఏమనుకున్నారంటే మనిషికి మరణమే ముగింపు అనుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మరణం తర్వాత ఇంకా నథింగ్. మరణం అనేది మనిషికి ముగింపు, మరణంతో ఆ మనిషి యొక్క చరిత్ర ముగిసిపోతుందని. ఈ సమయాన ఒకవేళ మరణమే గనక జీవితానికి ముగింపు అనుకుంటే మనం ఇలాగా దేవుని మందిరంలో కూడుకోక్కర్లేదు. మరణం అనేదే ఒకవేళ మనిషికి ముగింపు అయితే గనక మరి పరిశుద్ధంగా జీవించని అవసరం లేదు. లేకపోతే మరణం అనేదే మనం గనక ముగింపు అయితే గనక మనం మన శరీరం కోరుకున్నట్లుగా, మనకు నచ్చినట్లుగా, ఇందాక చెప్పినట్లుగా జీవితం లాంటిది ఐస్ క్రీమ్ లాంటిది బాబు, నువ్వు తినకపోయినా కరిగిపోతున్నట్టుగా నువ్వు కోరుకున్నట్లుగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, ప్రియమైన బిడ్డలారా, ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, నువ్వు భూలోకంలో జీవించే జీవితం ఉంది చూసావా, ఈ భూలోక జీవితము మరొక జీవితానికి నాంది. ప్రియమైన బిడ్డలారా, మరొక జీవితానికి అంటే నిత్యత్వానికి, పరలోకానికి నువ్వు ఏదైనా మార్గం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే భూలోకంలో ఉండగానే ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, ఒకవేళ చనిపోయిన తర్వాత మనం ఏదైనా చేద్దాం, ఏదైనా మారుద్దాం, ఏదైనా అనుకుంటే అసలు చనిపోయిన తర్వాత నువ్వేమి చేయలేవు. అసలు నువ్వేమి చేయడానికి నీకు ఆలోచన ఉండదు, నీకు ఏమీ ఉండదు. నువ్వు నథింగ్ అనమాట. ప్రియమైన బిడ్డ, నువ్వు నథింగ్. కాబట్టి కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, జీవించు వారికి మీదట తమ నిమిత్తము కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించవలెను అని 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. సరే, ఈ సమయాన దేవుని బిడ్డలారా, మీకు 4 ప్రశ్నలు జవాబులు చూపించి ఈ సమయాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. 4 ప్రశ్నలకి సమాధానాలు దేవుని బిడ్డలారా. ఒకటి ఏమిటంటే, అసలు పాస్టర్ గారు లేకపోతే దేవుని బిడ్డలు ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చి మరణించిన వారు బాధపడకండి, మరణించిన వాడు మళ్ళా లేస్తారు, యేసు ప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు, లేకపోతే ఇవి కొన్నిసార్లు నమ్మశక్యంగా ఉంటాయి, కొన్నిసార్లు నమ్మశక్యంగా ఉండవు. ప్రియమైన బిడ్డ, కొన్నిసార్లు మనకి ఏముంటుందంటే మాటలు చెవులు పడతా ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, కానీ ఇవన్నీ జరిగే పనినేంటి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అసలు అని ఒక సందేహం, ఒక అనుమానం నీకు నాకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరణించిన వారు లేస్తారా లేదా అనడానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆరాధకుడైన ప్రభుని యేసుక్రీస్తే నిజమైన ఉదాహరణ. ప్రియమైన బిడ్డలారా, ఆయన తిరిగి లేచాడు కదా, తిరిగి లేచినప్పుడు అంట ఆయనతో పాటు ఉన్న శిష్యులు కూడా నమ్మలేదంట. శిష్యులు కూడా నమ్మలేదు. ప్రియమైన బిడ్డలారా, మగ్దలేని మరీ వచ్చి చెప్తుంటే ఆ లోకాసు వార్తలు మనం చదువుతుంటే వారు ఎంత మాత్రం నమ్మలేదంట. ఎంత మాత్రం అంటే మరణం యొక్క భయము అంత తీవ్రమైనది. ప్రియమైన బిడ్డలారా, మరణం యొక్క భయము అంత తీవ్రమైనది. మరణం తర్వాత ఇంకేమీ లేదురా బాబు అని ఒక బలమైన నరనరాల్లోనూ కూడా జీర్ణింప చేసుకున్నాడు మానవుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో కొంతమంది మరణించిన వారిని తిరిగి లేపారు. నాయన విధవరాలి కుమారుని, చనిపోయిన కుమారుని తిరిగి లేపాడు. యాయీరు కుమార్తెను బ్రతికించాడు, చనిపోయిన కుమార్తెను తలీతాక్మి అని బ్రతికించాడు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత తిరిగి లేపాడు. ప్రియదేవుడు, మనం గమనించదగిన విషయం ఏంటంటే, అయితే లాజరు కూడా పునరుద్ధానం చెందాడండి, అయితే నాయన విధవరాలి కుమారుడు కూడా పునరుద్ధానం చెందాడండి, యాయీరు కుమార్తె కూడా పునరుద్ధానం చెందిందండి. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, దేవుడు వారిని, యేసయ్య వారిని తిరిగి లేపారు మరణం నుంచి. కొంతకాలం బ్రతికి మళ్ళా చనిపోయారు. కొంతకాలం వారు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రతికి మళ్ళా చనిపోయారు. కాబట్టి యాయీరు కుమార్తె చనిపోయి తిరిగి లేచిన, లేకపోతే నాయన విధవరాలి కుమారుడు చనిపోయిన వ్యక్తి తిరిగి లేచిన, అలాగే లాజరు చనిపోయి తిరిగి లేచిన వీరిని ఏమని పిలువబడిందంటే పరిశుద్ధ గ్రంథం వారికి పునరుజ్జీవము అన్నారు. పునరుజ్జీవం. చనిపోయినప్పుడు ఏమవుతుంది, మన జీవం మనలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. జీవం వెళ్ళిపోయింది కాబట్టి, ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి శరీరము
ఇంకా కదలకుండా నిశ్చలంగా మారిపోతూ ఉంటుంది. అయితే ఆ నాయిను విధవరాలు కుమారుడు యాయిరు కుమార్తె లాజరు పొందేది ఏంటంటే పునరుజ్జీవము, అది పునరుత్థానం కాదు. కానీ వాళ్ళు మరలా చనిపోతారు సరైన రీతిగా, మరలా ఇది ఒక సమయంలో. కానీ యేసయ్య తనకు తానుగా ఆయన మరణం నుంచి ఆయన తిరిగి లేపాడు, లేకపోతే తిరిగి లేపబడ్డారు. ఈయనను గురించి ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉంటాం కదా, మృతుడునైతిని నేను ఇప్పుడు సజీవుడునైతిని, యుగ యుగములకు నేను సజీవుడు. ఆయన ఇప్పటి వరకునంట మరలా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకే మరణం పొందే వ్యక్తి కాదు యేసు ప్రభు. పునరుత్థానం అంటే యుగ యుగములకు కూడా ఎటర్నల్, ఎప్పటికీ కూడా ఆయన సజీవుడే. ప్రియమైన బిడ్డ, ఎప్పటికీ ఆయన సజీవుడే. కాబట్టి మృతులు లేచెదరు అనడానికి ప్రభుని యేసుక్రీస్తు మొదటి ఉదాహరణ. రెండోది ఖాళీ సమాధి. మీరు గమనించారో లేదు, వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళండి, అక్కడ యేసు ప్రభుకి సమాధి యొక్క జస్ట్ ఆర్ట్ పెట్టారనమాట. ఒకలాంటి ఆర్టిఫిషియల్ సమాధి యొక్క రాయి లాంటిదిని, సమాధి ఆకారము. ఎవరైనా ఫోటోలు తీసుకుని వారు తీసుకోనండి. అనగా ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి యొక్క సమాధి కూడా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుళ్ళిన ఎముకలతోటి అస్థిపంజరంతో నిండి ఉంది. కానీ యేసు ప్రభు సమాధి మాత్రమే ఖాళీ సమాధిగా ఉంది. ఖాళీ సమాధిగా. ఒకవేళ మనకి ఏమైనా సందేహం ఉంటే, డబ్బులుంటే కనుక ఒక్కసారి ఇజ్రాయెల్ దేశం వెళితే జ్యోతిర్మయ లాంటి వాడు వెళ్ళొచ్చుంటారు. కాబట్టి అక్కడ మన యేసు ప్రభు సమాధిలోనికి అడుగుపెట్టి మరీ చూసి రావచ్చంట. అడుగుపెట్టి మరీ ఆయన సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ప్రియమైన బిడ్డ, సమాధి ఖాళీగా ఉంది. కాబట్టి ఇంకా మూడోది ఆలోచన చేస్తుంటే లేఖనాలు రుజువు కనబడుతుంది. ప్రియమైన బిడ్డ, లేఖనాలు రుజువు కనబడుతుంది. ఇంకా మనం చూస్తూ ఉంటే గనక మరి మగ్దలేని మరియా అలాగే శిష్యులకి కనబడి వారి ద్వారా అనేకులకి ప్రకటించబడటం చూస్తూ ఉన్నాం. సరే, రెండవదిగా చూస్తుంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి కొన్ని వచనాలు జస్ట్ అలా చూడండి. రెండవ ప్రశ్న ఏమిటంటే, మృతులు ఎప్పుడు లేచెదరు? ప్రియమైన బిడ్డ, మృతులు అంటున్నారు కదండి. మృతులు ఎప్పుడు లేస్తారండి? ఒక టైం ఉండాలి కదా దానికి. మనందరము మన ప్రియులు ఎవరైనా చనిపోయినప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ, సంఘస్థులు కానీ, లేకపోతే మనకు తెలిసిన వారు కానీ ఏ వాక్యం ఉపయోగిస్తామంటే 1 దశలోని పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటూ ఉంటాం. దశలోనికి సంఘంతో, కొరింథీ సంఘంతో మరణించిన వారి గురించి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా, చాలా వివరంగా మాట్లాడారు. 1 దశలోని పత్రిక 4:16 చూస్తున్నప్పుడు అక్కడ ఒక మాట పౌలు గారు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ మృతుల్లో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ఎదుర్కొనుటకు ప్రభుతో కూడా. మృతులు ఎప్పుడు లేస్తారంటే గనక ఆయన ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ, ప్రధాన దూత శబ్దం చేసుకుంటూ ఆ కడబోర ధ్వని మోగించుకుంటూ వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. ప్రియమైన బిడ్డారా, క్రైస్తవ విశ్వాసంలో మనం చూసినప్పుడు కొంతమంది కొన్ని మత విశ్వాసాలు ఎలా ఉంటాయంటే చనిపోయిన శవాన్ని దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు, ఆ యొక్క కాల్చి బూడిద చేస్తూ ఉంటారు, ఆ బూడిదను పవిత్రంగా చూస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ సాంప్రదాయంలో అయితే మనము చనిపోయిన వ్యక్తిని భూమిలో పాతి పెడతా ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, పాతి పెడతా ఉంటాం. ఎందుకు అలా పాతి పెడతామంటే ఒక దినాన ఆ మరణించిన వ్యక్తి మరలా లేస్తాడు, మహిమ దేహాన్ని దాల్స్తూ ఉంటాడు. ఒక అక్క తమ్ముడు ఉన్నారంటే ప్రియమైన బిడ్డలారా, ఒక అక్క తమ్ముడు ఉన్నారు. ఒక చిన్న స్టడీస్ వారు చేస్తున్నారు. 8వ తరగతి వాళ్ళ అక్క చదువుతుంటే 5వ తరగతి తమ్ముడు చదువుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళిద్దరే సంతానం. అయితే ఒకసారి అనుకోని పరిస్థితుల్లో ఆ అక్క కన్ను మూయడం జరిగింది. ఆ అక్క ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది. తమ్ముడు చాలా డిప్రెషన్ అయిపోయాడు అనమాట. చాలా వేదనకు గురైపోయాడు, చాలా కలవరానికి గురైపోయాడు. అప్పటి వరకు కూడా అక్కతో రోజు ఆటలాడుకునేవాడు, పోట్లాడుకునేవాడు, చక్కగా గారం చేసేవాడు, చాలా చక్కగా అన్నీ, ఇంకా అక్క ప్రపంచము. అలాంటి అక్క దూరమయ్యేటప్పటికి వాడు సరిగ్గా తిండి తినేవాడు కాదు, సరిగ్గా హోంవర్క్ చేసేవాడు కాదు, సరిగ్గా నిద్రపోయేవాడు కాదు, సరిగ్గా అసలు మనిషి అంతా కూడా హోప్స్ పోయి వాడు ఏం చేయాలో ఏమి, తల్లిదండ్రులు కూడా అర్థం కాని పరిస్థితి, వాడిని ఎలా ఓదార్చాలో. వాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళ స్కూల్లోనంట ఆ యొక్క చివరి అవర్స్లోను మధ్యాహ్నం నుంచి తోట పని అయి చేయిస్తారు కదండి. అప్పుడు కొన్ని విత్తనాలు నాటించారు.
కొన్ని విత్తనాలు నాటించినప్పుడు ఆ విత్తనాలకి మళ్ళీ రోజు ఎవరైతే ఏ విత్తనాలు నాటారో వాటికి నీళ్లు పోసే పని కూడా వాళ్ళదే. నీళ్లు పోస్తూ ఉన్నారు. 4 రోజులు 5 రోజులు అయ్యేటప్పటికి ఈ పిల్లలు విత్తనాలు నాటిన మొక్కలు మొలవటం మొదలుపెట్టాయి. అప్పుడు అది క్రిస్టియన్ స్కూల్ ప్రీతిన బిడ్డ, అది క్రిస్టియన్ స్కూలు. వెంటనే ఒక డౌట్ వచ్చి ఈ తమ్ముడు వాళ్ళ మిస్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మిస్ నేను మొన్న 4 రోజుల కిందట నాటిన విత్తనాలు ఇప్పుడు మొక్క మొలిచాయి కదా, అలాగే కొన్ని రోజుల కిందట మా అక్క చనిపోయింది, మా అక్క డెడ్ బాడీని కూడా పాతి పెట్టాము, మా అక్క కూడా సజీవురాలు అవుతుందా, మళ్ళా తిరిగి లేస్తుందంటే, అవును బాబు, యేసయ్య మనకి ఇచ్చిన నిరీక్షణ అది. మీ అక్క మళ్ళా యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు ఆయన పిలుస్తాడు. అప్పుడు మీ అక్క మరలా మహిమ దేహంతో లేస్తుంది అన్నప్పుడు ఆ తమ్ముడికి ఎంతో సంతోషం కలిగిందట, ఎంతో ఆనందం కలిగిందట. దేవుని బిడ్డలారా, ఆ చిన్న వయసులో దేవుని యొక్క మర్మాన్ని, దేవుని యొక్క సత్యాన్ని బిడ్డ చూడగలిగాడు, గుర్తించగలిగాడు. ఒక వాక్యం చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో దేవుడు కూడా మనకు వాగ్దానం ఇస్తున్నారు. అమ్మా దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. సమాధి యొక్క భూగర్భంలో ఉన్నవారు, సమాధి చెక్కపెట్టులో లేకపోతే బంధించబడిన వారు, ఇదిగో ఒకానొక దినాన ఒక కాలం వచ్చున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దము విని, మన శబ్దం పనిచేయదండి, ఆయన శబ్దం చేస్తాడు, ఆయన శబ్దం విని వారందరూ కూడా సమాధిలో ఉన్నవారు మరలా మహిమ దేహాలతోటి, మహిమ శరీరాలతోటి తిరిగి వచ్చే గడియ దగ్గరలో ఉంది, లేకపోతే సమీపంగా ఉన్నదని మనం నేర్చుకోవలసిన వారు. మృతులు ఎప్పుడు లేస్తారంటే ప్రభు వచ్చినప్పుడు వారు లేస్తారు. ఇక 3వ ప్రశ్న ఏమిటంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మృతులు ఏ రీతిగా లేపబడతారు? మృతులు లేస్తారంటున్నారు కదా, ఏ రీతిగా లేపబడతారు? ఇది ఒక ప్రశ్న ప్రియమైన బిడ్డలారా. కొరింథీ సంఘంలో ఉన్న ప్రశ్నలు మనలోనూ ఉన్నాయి, మనందరిలోనూ ఉన్నాయి. దానికి ప్రభు ఇచ్చే సమాధానం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50, 51, 52 వచనాలు నేను చదువుతున్నాను, సమయం అవుతుంది కాబట్టి. 1 కొరింథీ 15, 50, 51, 52. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను గాని, మనమందరము నిద్రించము గాని, నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. 53 చూడండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి. మత్స్యమైన ఈ శరీరం చూడండి, ఈ శరీరానికి గోల్డ్ అంతా మనం కేర్ తీసుకుంటూ ఉంటాం. శరీరాన్ని గురించి, ఈ శరీరం యొక్క శుభ్రత గురించి కావచ్చు, ఈ శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కావచ్చు, దీనికి కావాల్సిన బలము గురించి కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, శరీరం గురించి చాలా మనం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా చిన్న బలహీనత వస్తే కనుక నీ మనసు అంతా గాబరైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతానో నేను, నా పిల్లలు ఏమైపోతారో, ఇప్పుడు తగ్గకపోతే ఏమైపోతుందో, చాలా ఆందోళన. కారణం ఏంటో తెలుసా? ఈ శరీరం క్షయమైపోయేది అనమాట, మత్స్యమైపోయేది, లేకపోతే రోజు రోజుకి వాడిపోయేది, వచ్చేసి తగ్గిపోయేది. ప్రియమైన బిడ్డలారా, దీని బలం కోల్పోతూ ఉంటుంది. అయితే ఒక మాట చూపిస్తున్నాడు ఇక్కడ, ఒక మాట చూపిస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. అదేమిటంటే ఇదే 1 కొరింథీ పత్రికలో మనం చూస్తున్నప్పుడు 49 చూడండి, 15వ అధ్యాయం 49. మరియు మనం మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధ పోలిక కూడా. మంటి నుండి పుట్టిన వారెవరు? ఆదాము. ప్రియమైన బిడ్డలారా, ఆదామును బట్టి మనందరం కూడా మరణాన్ని ఫేస్ చేస్తున్నాం, మరణాన్ని మనం ఎదుర్కొంటున్నాం, అందరం కూడా మరణము గుండా మనం వెళుతున్నాం. కాబట్టి ఆదామును బట్టి మనకి మరణం వచ్చింది. అయితే ఈ సమయాన్ని గమనించారు, కడపటి ఆదామని క్రీస్తుని బట్టి మనకు జీవం వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, మనకు జీవం వచ్చింది, నిత్య జీవానికి దారి దొరికింది. కాబట్టి ఈ క్షయమైపోయే శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఎప్పుడంటే ప్రభు వచ్చినప్పుడు, ఆయన బోర శబ్దం అన్నప్పుడు మహిమ దేహాలతోటి, అప్పుడు వాడబారిందిగా, నిత్యమైనదిగా మరి ఈ యొక్క శరీరం ఉంటూ ఉంటుంది. ఇక చివరి మాట ఏమిటంటే ఫిలిప్పీ పత్రిక 1:21లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:21లో మన దేన శరీరంను మహిమ గల
గల శరీరమునకు సమరూపముగా ఆయన మార్చుతాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం చూస్తుంటే ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా ఈ రోజున సమాధానం లేదండి. ఎక్కడ చూసినా యుద్ధాలు, మారణ హోమాలు, హత్యలు, ప్రతీకారాలు, పాపతాపాలు, ద్వేషాలు. కానీ దేవుడు ఈ మరణించిన వారిని తిరిగి సజీవులుగా చేయడం కోసం ఈరోజు పాతమైన పాటలో యెషయా గ్రంథంలో రాయబడిన మాట, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజింపబోచున్నాను అని చెప్పారు. దాని నెరవేర్పు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 3వ వచనంలో కనబడుతుంది. ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది, అక్కడ ఆయన వారి ప్రతి కన్నుల బాష్ప బిందువు తుడిచివేయును. అక్కడ ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, ద్వేషం ఉండదు, మరణం ఉండదు, రోగం ఉండదు, బలహీనత ఉండదు, రేపటి వరకు ఎలాగానే భయం ఉండదు. నీకు చీకు చింత లేని ఒక పరమానందమైన పురాన్ని, పరలోక రాజ్యం అనే పురాన్ని దేవుడు నీ కోసం నా కోసం సిద్ధపరుస్తున్నారు. అదే మాట యోహాను సువార్తలో చెప్పారు, నేను వెళ్ళి మీకోసం స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను అని వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, మరణాన్ని గెలిచి మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచిన స్థలంలో మనం తీసుకుని వెళ్ళడానికి రెండవ రాకడలో రాబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనలో ఉన్న మరణ భయాన్ని, మరణం గురించిన లేకపోతే బలహీనతను మనం జయించగలము, లేకపోతే క్రీస్తుతో పాటు యుగాలు సజీవులుగా ఉంటామనే ధైర్యము, నిరీక్షణ కలిగించింది. అలాంటి నిరీక్షణ, అలాంటి శుభప్రదమైన నిరీక్షణ మనందరం కలిగి మన జీవితకాలం ఎలా ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సదా మనకందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయముకు తలంపులకు కావాలి ఉండను గాక. ఆమేన్. దేవా